దువ్వాడ జగన్నాథం ట్రైలర్ రిలీజ్ కాగానే అందరూ ఈ సినిమాని ఎన్టీఆర్ అదుర్సుతో కంపేర్ చేశారు. తీరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి ఈ కంపారిజన్ నిజమైందంటున్నారు. అది ఎలానో కూడా చెబుతున్నారు. వాళ్ళు చెబుతున్న రీజన్స్ చూస్తే అవుననిపిస్తోంది. అదుర్సు సినిమాలోని డబుల్ పాత్రలో ఎన్టీఆర్ చారీగా బ్రాహ్మణ పంతులుగా, నరసింహగా ఓ పోలీస్ ఆఫీసర్ అండతో రౌడీలను చంపే పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించాడు. కానీ డీజేలో మాత్రం ఈ రెండు క్యారెక్టర్లను కలిపి డీజే అలియాస్ దువ్వాడ జగన్నాథం పేరుతో అటు బ్రాహ్మణుడిగా ఇటు పోలీస్ ఆఫీసర్ అండతో రౌడీలను చంపే పవర్ఫుల్ క్యారెక్టర్ను బన్నీ ఒక్కడే చేసేశాడు. అదుర్సులో హీరో హీరోయిన్లు మీటింగ్, స్విమ్మింగ్ పూల్, డీజేలో కూడా సేమ్ టు సేమ్. అదుర్సు సినిమాలో నయనతారతో ఎన్టీఆర్ ప్రేమలో పడటానికి బ్రహ్మానందం కారణమైతే, డీజే సినిమాలో పూజా హెగ్డేతో బన్నీ ప్రేమలో పడడానికి వెన్నెల కిషోర్ కారణం. అదుర్సు సినిమాలో తండ్రి కోసం ఇద్దరు హీరోలు పోరాటం చేస్తే, డీజే సినిమాలో ఒక్కడే తన ఫ్యామిలీ కోసం పోరాటం చేస్తాడు. ఇక డీజే క్లైమాక్స్ మాత్రం జులై సినిమా తరహాలోనే బ్యాంకు డబ్బును ప్రజలకు అందజేసే విధంగా తీర్చిదిద్దారు. అయితే క్యారెక్టరైజేషన్ ప్రకారం స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు ఉన్నప్పటికీ అదుర్సు సినిమా తరహాలోనే సినిమా మొత్తం సాగిందని సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.